నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. ఆర్ అనే లెటర్కి అకార్డింగ్ టు న్యూమరాలజీ ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో ఈరోజు లెటర్ ఆర్తో పేరున్న వాళ్ళకి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు గుణాలు సేమ్ ఉంటాయి, ఏం మార్పు ఉండదు అమ్మాయి అయినా అబ్బాయి అయినా. సో లెటర్ ఆర్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. లెటర్ ఆర్కి చార్లిన్ సిస్టంలో సంఖ్యాబలం 2 అంటే చంద్రుడు. సో లెటర్ ఆర్ వాళ్ళు చంద్ర ప్రభావం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటారు, చాలా సెన్సిటివ్గా ఉంటారు, అందరినీ అనుకుంటారు. సో అందరూ మనోళ్ళే, అందరికి ఏదైనా సాయం చేయాలి, మంచి చేయాలి అని తపన ఉంటుంది. ఈ చంద్ర ప్రభావం వల్ల 64 కళల్లో చాలా కళల్లో ప్రావీణ్యం ఉంటుంది. సో మల్టీ టాలెంట్ ఉంటుంది ఆర్ట్స్లో. ఈ 64 కళల్లో ఖచ్చితంగా వీళ్ళు 4-5 కళల్లో వీళ్ళకి మంచి ప్రావీణ్యం ఉంటుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆర్ లెటర్ వాళ్ళు దే విల్ హావ్ లాట్ ఆఫ్ పబ్లిసిటీ చంద్ర ప్రభావం వల్ల. సో ఈ ఆర్ స్టాండ్స్ ఫర్ గ్రోత్, డెవలప్మెంట్. అండ్ పర్టికులర్గా లెటర్ ఆర్ వాళ్ళకి 2024లో వాళ్ళ లైఫ్లోనే హైయెస్ట్ పాయింట్లోకి రావడానికి ఆస్కారం ఉంది. ఫర్ లైక్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు ప్రజెంట్ సీఎం ఆఫ్ తెలంగాణ, ఆయన 8న పుట్టారు. సో 2024 అంటే 8. సో ఎలక్షన్స్ డిసెంబర్లో జరిగినప్పటికీ 2024 ప్రభావం 1 మంత్ ముందుంచే ఉంటుంది. సో డిసెంబర్ ముందుకే ఆయన ప్రభావం ఉంది కాబట్టి ఆయన 8న పుట్టారు. 2024 8. ఆయన పేరు రేవంత్ రెడ్డిలో 44 నంబర్ మళ్ళా 8. రేవంత్ రెడ్డి గారు పుట్టిన నెల, తేదీ, సంవత్సరం గుర్తే మొత్తం 8/8. సో లెటర్ ఆర్కి మంచి అధికారం ఇచ్చి ఆయన సీఎం పొజిషన్లో కూర్చోబెట్టింది. సో ఆర్ పీపుల్ ఆర్ వెరీ వెరీ డైనమిక్ అండ్ వెరీ వెరీ హ్యాండ్సమ్. వీళ్ళు ఏదో పని చేయాలి, ఇతరులకి సాయం చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలని ఒక తపన ఉంటుంది. మనకు ఎగ్జాంపుల్ మనకు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు, ఏదో ఒకటి చేయాలని ఒక తపన. సో ఆర్ పీపుల్ లెటర్ 2 వల్ల సాఫ్ట్, అంటే ఆర్ లెటర్కి 2 నేచర్లు ఉంటాయి. 2, ఒకటి కాము, ఒకటి అగ్రెసివ్. సో ఒకటే ఉందనుకోవడానికి తప్పు. సో ఆరు వాళ్ళకి నంబర్ 2 ఇన్ చార్లిన్, పైథాగరస్లో నంబర్ 9. ఈ 9 వల్ల కొంచెము అగ్రెసివ్గా ఉంటారు. అవసరమైనప్పుడు, ప్రతిసారి అగ్రెసివ్ ఎవరు ఉండరు. అవసరమైతే దే ఆర్ రెడీ టు ఫైట్. సో 9 పీపుల్, 9 ఇస్ ఫార్ కుజుడు ప్రభావం వల్ల కరేజ్, ధైర్య సాహసాలు ఎక్కువ, పౌరుషం ఎక్కువ. అండ్ 9 వాళ్ళకి ఇంకోటి కూడా ఉంది, వీళ్ళు ఎవరన్నా బాధలో ఉంటే తట్టుకోలేరు. వీళ్ళు కోపంగా ఉన్నా వాళ్ళు వచ్చి బాధ చెప్పుకుంటే వెంటనే కరిగిపోతారు. సో 9లో ఉండేది ఏమంటే ఎవరన్నా సరే రిక్వెస్ట్గా మాట్లాడితే లొంగిపోతారు, సాయం చేస్తారు. నువ్వు ఎంత అంటే దేనికైనా సిద్ధం. సో ఎక్కడ తగ్గరు 9 వాళ్ళు. శత్రువుల ముందు ఎప్పుడు తల దించరు. సో 9కు ఉండే గొప్ప క్వాలిటీ ఏంటంటే ఆర్ లెటర్కి వీళ్ళు ప్రేమకి లొంగుతారు, డబ్బుకి లొంగరు, బెదిరింపుకి లొంగరు, అండ్ ఎంత దూరంగానే వెళ్తారు. అండ్ ఆర్ లెటర్ వాళ్ళు గెలుస్తారు. అండ్ వీళ్ళు చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులు ఆర్ లెటర్లో ఉంటారు. ఆర్ లెటర్లో గొప్పగా చెప్పారన్నా, బట్ నాకు ఆర్లో క్వాలిటీస్ లేవంటే మీ పేరులో లోపం ఉన్నట్టే. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరులో 44 నంబర్, రేవంత్ రెడ్డి గారి పేరులో 44 నంబర్. రాజశేఖర రెడ్డి గారు 8నే పుట్టారు, రేవంత్ రెడ్డి గారు 8నే పుట్టారు. సో ఇక్కడ ఏమంటే పవర్ ఆఫ్ ద నేమ్ విల్ పుల్ దెమ్ టు ద. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి 2 సార్లు, రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు. సో పేరులో మంచి నంబర్స్ ఉంటే మంచి లైఫ్, మంచి గ్రోత్, మంచి డెవలప్మెంట్. సో లెటర్ ఆర్కి లక్కీ నంబర్ వచ్చి 2 and 9, 2 మరియు 9. సో లక్కీ కలర్ క్రీమ్ కలర్, వైట్ కలర్, రెడ్ కలర్. సో లక్కీ స్టోన్ పగడం, ఎర్రపూస, మోర్ దెన్ 3 carats, రింగ్ ఫింగర్, రైట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్కి వేసుకోకూడదండి, రైట్ హ్యాండ్కే, అమ్మాయినా అబ్బాయినా, లేదా మెడలో డాలర్ రూపంలో వేసుకోవచ్చు. ఈ లక్కీ స్టోన్స్ని వెండిలో వేసుకోవడం వల్ల పవర్ ఎక్కువ ఉంటుంది, బంగారులో వేసుకోవడం వల్ల దిష్టి ఉంటుంది,
పనితనం తగ్గిపోతుంది. వెండిలో పెద్దగా ఎవరు దిష్టి పెట్టరు కాబట్టి దాని పనితనం తగ్గదు. సో వెండిలో వేసుకోవడం వల్ల హయ్యెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. పగడం వేసుకోవడం వల్ల పనిలో ఆటంకాలను తొలగిపోతాయి, స్పీడ్ పెరుగుతుంది, తొందరగా గమ్యాన్ని చేర్చుకుంటాం, డబ్బుకి ఇబ్బంది పడం, ఎవరి దగ్గర తల వంచం, అలా వంచాల్సిన పరిస్థితి రాదు. శత్రువుపై విజయం పగడంకే సొంతం. సో పగడం లెటర్ R వాళ్ళు వెంటనే వేసుకోండి. అండ్ ఈ స్టోన్స్ మనం 108 days పూజలో పెడతాం తిరుపతి కాళహస్తి మధ్యలో అంజిమేడ్ అనే విలేజ్లో. సో మన క్లయింట్స్ కోసం మాత్రమే స్టోన్స్ తెప్పిస్తున్నాను. సో నేమ్ కరెక్షన్తో పాటు వెంటనే లక్కీ స్టోన్స్ వేసుకోవడం వల్ల రిజల్ట్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. సో లెటర్ R వాళ్ళకి 2024లో సక్సెస్ తర్వాత సక్సెస్. సో ఆల్మోస్ట్ 8 or 9 లెటర్స్ ఉన్నాయి ఈ 26లో. ఈ 26 లెటర్స్లో R కూడా టాప్ లెటర్సే ఫస్ట్ చెప్తున్నాను. ఇస్ వన్ ఆఫ్ ద టాప్ లెటర్. సీయింగ్ సక్సెస్ ఆఫ్టర్ ప్రతిరోజు కూడా సక్సెస్ కొడుతూనే ఉంటారు, పేరు సంపాదిస్తూనే ఉంటారు, డబ్బు సంపాదిస్తూనే ఉంటారు. అండ్ దే ఆర్ పీపుల్ ఫర్ హిస్టరీలో నిలిచిపోయే వ్యక్తులు లెటర్ Rతో ఉంటారు. బట్ ఈ లెటర్ Rలో రాంగ్ నంబర్స్ ఉంటే అన్హ్యాపీ ఎండింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఉంటాయి. కాబట్టి లెటర్ R వాళ్ళు ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పేరులో ఉన్నా పేరు బాగుందా లేదా చెక్ చేసుకోవాలి. ఒక్క రాంగ్ నంబర్ ఉన్నా వెంటనే కరెక్ట్ చేసుకొని దైవ రక్షణలోకి దీవెనలోకి వెళ్ళిపోవాలి. సో మీరు లెటర్ R వాళ్ళైతే మీ పేరులో బలం చెక్ చేసుకోండి. రాంగ్ నంబర్స్ ఉంటే వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు బెస్ట్ గైడెన్స్, లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ అండ్ గ్రఫాలజీ సంతకాలు చేయాలి అన్నీ చెప్తా. కాబట్టి యూ విల్ బీ మోర్ హ్యాపీ, మోర్ హెల్తీ విత్ మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్ లైఫ్ స్పాన్. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు. అయితే చాలామంది మీ దగ్గర నేమ్ కరెక్షన్స్ కోసం వద్దాము అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది. అండ్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ విన్నారు కదా. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అసలు మన పేరులో బలం ఎంత? కొన్ని పేర్లు ఏమంటే 30 ఏళ్ళు లాగే కెపాసిటీ ఉంటుంది, కొన్నిట్లో 40, కొన్నిట్లో 45, కొన్నిట్లో 50. 50కి మొత్తం సంపాదించింది పోగొట్టుకొని 0 అయిపోతుంది. కొంతమందికి దురదృష్టం 60 ఏళ్ళకి మొత్తం 0 అయిపోతుంది. అక్కడ నుంచి మళ్ళా సంపాదించాలి, చాలా కష్టం 60 ఏళ్ళకి 0 అయిపోతే. సో ఈ జాగ్రత్తలు తీసుకొని మీ పేరులో బలం తెలుసుకొని జాగ్రత్తలతో పేరులో చిన్న మార్పు చేసుకొని ముందుకెళ్తే మీకు తిరుగులేదు. సో ప్రతి పేరులో కూడా అంటే 100 పేర్లు తీసుకుంటే ఒక 30 to 40 నేమ్స్ చాలా బాగుంటాయి, ఒక 30 నేమ్స్ యావరేజ్గా ఉంటాయి, 30 చాలా బ్యాడ్గా ఉంటాయి. యావరేజ్గా ఉన్న వాళ్ళ గురించి, బాగున్న వాళ్ళ గురించి ఐఎమ్ నాట్ వరీడ్. ఆ బాగలేని ఆ 30 మంది కోసమే ఇంతమందికి పేర్లు పెట్టండి అని అడిగి స్క్రీన్ చేసి ఆ 30% బాలేని వాళ్ళని మోటివేట్ చేసి కరెక్షన్ చేసుకోండి, బాగుంటారని చెప్పడం కోసమే నా ఈ ప్రయత్నం. సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం నేను ఇప్పుడు చెప్పే నంబర్స్కి వాట్సప్ చేయండి. సో ఫస్ట్ వాట్సప్ నంబర్ నా పర్సనల్ వాట్సప్ నంబర్ 9966000317. స్క్రీన్లో కనబడే నంబర్స్, ఈ సైడ్లో 2 కింద 3, ఈ 5 నంబర్స్కి ఏ నంబర్కి వాట్సాప్ పెట్టినా 24 అవర్స్లో మీకు రిప్లై వస్తుంది. మీ సమస్యలు పెట్టకండి, ఇంగ్లీష్లో పంపించండి, తెలుగులో పంపకండి. సో ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. సో ఈ మధ్య హెవీ వాట్సాప్ల వల్ల నా వాట్సాప్ నంబరు ఈ వాట్సాప్ వాళ్ళు ఆల్మోస్ట్ వారంగా ఒకసారి బ్లాక్ చేసేస్తున్నారు. డైలీ నేను ఎస్ఎంఎస్లు ఫార్వర్డ్ చేస్తాను స్టాఫ్కి, ఎందుకంటే నేను నా నెంబర్ నుంచి మీకు వాయిస్ ఇవ్వట్లేదు. నా నెంబర్కి పెట్టినా నేను స్టాఫ్కి వాయిస్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ ఫార్వర్డింగ్ మెసేజ్లు ఎక్కువైపోయినాయని ఆల్మోస్ట్ నెలకి 2 సార్లు నంబర్ బ్లాక్ అయిపోతూ ఉంది. సో ఈ 2 నంబర్స్ చెప్తాను, ఏ నంబర్ వర్కింగ్లో ఉంటే ఆ నెంబర్కి పెట్టండి. ఎందుకంటే 9121685513 బాగా సతాయిస్తూ ఉంది. ఈ 3 monthsలోనే 10 times వాట్సాప్ బ్లాక్ అయ్యింది. మళ్ళీ నేను రిక్వెస్ట్ పెడితే మళ్ళీ అన్బ్లాక్ చేశారు. సో ఇది ఎప్పుడు బ్లాక్ అవుతుంది, ఎప్పుడు ఉంటుందో తెలీదు. 912168
9121 9121685513. సెకండ్ ఇది ఈ నంబర్ అయితే ఫ్రెష్ నంబర్ కాబట్టి ఇబ్బంది లేదు. 8688157777 8688157777. అలాగే 8888 నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్స్లో ఒక నంబర్కి వాట్సాప్ చేయండి, అన్ని నంబర్లకి వాట్సాప్ చేయకండి. ఇంతమంది మీ డేట్ ఆఫ్ బర్త్ చూడడం మంచిది కాదు. సో ఒక నంబర్కే పెడితే ఒక్కరు చూస్తారు కాబట్టి పెద్ద నెగిటివ్ ఉండదు. ప్రాబ్లమ్స్ పెట్టకండి, నేను చెప్తాను ఈ పేరులో ఏమేమి ఉందో. సో 14 ఏళ్ళు 10 ఏళ్ళ వాళ్ళకి పేర్లు పెడితే నీకు 16 నంబర్ ఉంది యాక్సిడెంట్ అవుతుందిరా అంటే వాడికి ఏం తెలుస్తుంది? ఇంట్లో నుంచి నాన్న దింపుతాడు, స్కూల్ని తెచ్చుకుంటారు. ఈ దోషాలు అనేవి 25 ఏళ్ళు దాటినాక బాగా కనబడతాయి కాబట్టి 20 ఇయర్స్ దాటిన వాళ్ళు తప్ప చిన్న వాళ్ళకి వాయిస్ ఇవ్వడం అవాయిడ్ చేస్తున్నాము. చాలామంది న్యూ బోర్న్ బేబీస్కి బాబు పుట్టాడండి, నెల అయింది 2 నెలలు అయింది, ఒక 20 పేర్లు పెట్టేస్తున్నారు. స్పెల్లింగ్స్ వాళ్ళే పెడుతున్నారు. ఒక ఆయన పెట్టాడు పార్థసారథి, PAARTHA, PAARDHA, సారథి SARATHII, SARATHY. స్పెల్లింగ్స్ అన్నీ వాళ్ళే పెడుతున్నారు. చిన్నపిల్లలకి కాంచానాం కర్మ విమోచనం. సో పెద్దవాళ్ళకన్నా వాయిస్ ఇస్తున్నాం. మీరు అపాయింట్మెంట్ తీసుకుంటారా లేదా అనేది పక్కన పెట్టి వాయిస్ అనేది ఫ్రీగా ఇస్తున్నాం. వాయిస్ విని అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళకి ఫీజు 1 టైం ఫీ ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఎలాంటి ఫీ ఉండదు. వాయిస్ ఇస్ గివన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీ పేర్లు ఎలా ఉందో మనం ఫ్రీగానే చెప్తున్నాం. అరే అన్న చెప్పింది 100% కరెక్ట్, బాగా చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఫీ ఉంటుంది. డైరెక్ట్గా వచ్చే దానికి ఒక ఫీ ఉంటుంది, ఆన్లైన్లో ఒక రకమైన ఫీ ఉంటుంది. ఆన్లైన్లో ఫీజు తక్కువ ఉంటుంది, డైరెక్ట్లో కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది. సో చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని దయచేసి రకరకాల పేర్లు పెట్టి నా టైము మీ టైము వేస్ట్ చేసుకోవద్దండి. చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటే నేను 5 to 10 నేమ్స్ మీకు సజెస్ట్ చేస్తాను. దాంట్లో ఒక పేరు సెలెక్ట్ చేసుకుంటే దాని లక్కీ నంబర్, ఆ పేర్లో లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ ఏంటి. చాలామంది కరెక్షన్ ఒక్కటే ఫాలో అవుతున్నారు, అంటే 1 to 5%. 95% సిన్సియర్గా స్టోన్స్ అన్నీ ఫాలో అవుతున్నారు. 1 to 5% స్టోన్స్ లేట్ చేస్తున్నారు. 2016లో ఇచ్చిన ఆయన ఈరోజు షీట్ పెట్టాడు నాకు, సార్ నేను ఏ స్టోన్ వేసుకోవాలా, ముందు ఏది వేసుకోవాలి, మీరు 2 చెప్పారు, ముందు ఏది వేసుకోవాలి. 2014 తీసుకుని ఈరోజు షీట్ పెట్టాడు, 3 స్టోన్స్ చెప్పుకున్నా. అంటే బ్యాడ్ లక్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 3 స్టోన్స్ చెప్తాను. సార్ దీంట్లో ఏది వేసుకోవాలి, ఇప్పుడు ఏది వేసుకోవాలి చెప్పండి కొంచెం. అంటే నేను చెప్పేది నేమ్ కరెక్షన్తో పాటు స్టోన్స్ వేసుకుంటే పవర్ ఎక్కువ. తిరుపతి టికెట్ కొన్న ఫ్లైట్ టికెట్ వెళ్ళి ఫ్లైట్లో కూర్చుంటే దించేస్తుంది అరగంటలో. నడుచుకొని పోతే మనకు 3 నెలలు పట్టచ్చు, 4 నెలలు పట్టచ్చు, చేరకపోవచ్చు. సో లక్కీ నంబర్, లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, అన్లక్కీ డేట్స్, లక్కీ స్టోన్స్, గ్రఫాలజీ ప్రకారం సంతకం, ఇవన్నీ ఫాలో అయితే 100% మీకు సక్సెస్ వస్తుంది, మంచి గెలుపు వస్తుంది. నేను ఇచ్చిన లక్షలాది మంది బాగున్నారు, మీరు బాగుంటారు. సో వాట్సాప్ లేదు అని చాలామంది SMS చేస్తున్నారు. మీరు వాట్సాప్ చేయమంటున్నారన్నా, మాకు వాట్సాప్ లేదు. సో ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంటుంది. సో ఒక్క నంబర్ ఇస్తాను, ఈ నంబర్కి డైరెక్ట్గా కాల్ చేసి ఓపిక్గా మీ పేరు స్పెల్లింగు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే మా స్టాఫ్ రాసుకొని మీకు మళ్ళీ 1 hour 2 hours 3 hours 4 hoursలో పేర్లో నంబర్స్ బాగున్నాయా లేదా, ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి క్లియర్గా చెప్తారు. ఈ నంబర్ రాసుకోండి, 9703335056 9703335056. అంటే మాకు వాట్సాప్ రాదు అనే వాళ్ళకి కాల్ చేయడానికి ఈ నంబర్. సో కొంతమంది మేము ఫోన్లో కూడా సరిగా మాట్లాడలేము, అప్పుడు మీరు SMS చేయాలనుకుంటే మీకు ఒక నంబర్ చెప్తాను. ఈ నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ SMS చేస్తే మా వాళ్ళే కాల్ చేసి పేరు బాగుందా లేదా చెప్తారు. సో SMSకి నంబర్ 8688157777 8688157777. ఇది నా పర్సనల్ నంబర్ ఇది. సో మీరు SMS చేసిన వెంటనే మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిప్లై ఇస్తాను. సో నా అడ్వైస్ తీసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి, విజయాలు సాధించండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ MBBS. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు.
చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు మణికొండలో ఎవ్రీ సండే ఇస్తూ ఉంటారు ఆయన. సో మీరు ఎవ్రీ సండే అక్కడ డైరెక్ట్గా ఆఫీస్ అడ్రస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆఫీస్ అడ్రస్ కనుక్కొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే వెళ్ళొచ్చు. సో ఎవ్రీ సండే మీరు ఆ విధంగా కూడా కలవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.